చేస్తాను అందరికీ కనపడుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes. సో ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఎవరైనా కొత్తగా ఈరోజు జాయిన్ అయ్యాము సో అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో మనకి చార్ట్లో నిన్నటి వీడియో ఉంది, చూసుకోండి. ఇక్కడ ఎవరైనా మిస్ అయ్యాము అన్న వాళ్ళు చార్ట్లో నిన్నటి వీడియో ఉంది, చార్ట్లో ఉంది, చూసుకోండి ఇక్కడ. ఓకే, మళ్ళా చార్ట్లో నేను మీకు డీటెయిల్స్ పెడుతున్నాను. ఓకే, సో నిన్నటి సంబంధించిన వీడియో మీకు చార్ట్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఉంది చూడండి, రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్, రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ అని చెప్పి ఇక్కడ డెస్క్టాప్లో షేర్ చేసుకోవడమో లేకపోతే ఎక్కడైనా షేర్ చేసుకోండి. సో ఎందుకంటే స్కైప్లో మనకి ఎక్కువ రోజులు వీడియో అనేది ఉండదు. ఓకేనా, స్కైప్లో మనకి ఓన్లీ 30 days మాత్రమే వీడియో అవైలబిలిటీ ఉంటుంది, అంతకు మించి వీడియో అనేది స్కైప్లో అవైలబిలిటీలో ఉండదు. కాబట్టి ఇమీడియట్గా స్కైప్లో నుంచి రికార్డ్ చేసుకోండి. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో గెస్ట్ యూజర్స్ కింద లాగిన్ అవ్వద్దు, గెస్ట్ యూజర్స్ కింద లాగిన్ అవ్వద్దు. ఓకే, సో నేమ్స్ మార్చుకోవాలి, మీరు నేమ్స్ మార్చుకొని జాయిన్ అవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు వెంటనే సిబి కనపడుతుంది కదా ఈ ఐడికి, అలాగే షేక్ బాబ్జీ అని ఉంటుంది ఇక్కడ, షేక్ బాబ్జీ సిబి అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి వెంటనే మీ పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించాలి. ఓకే, సో షేక్ బాబ్జీ అలాగే సిబి రెండు ఐడీస్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తేనే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లు లెక్క. సో మీరు వాట్సాప్లో వీటిలోనూ పంపించకండి, డైరెక్ట్గా సిబి అలాగే షేక్ బాబ్జీ ఐడీస్కి మాత్రమే పంపించాలి. ఓకేనా, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ రోజు లోపల. రైట్, చెప్పండి నిన్న మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఎవరు చెప్తారు? సో నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం? వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి, వై ఎస్ఏపి, డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ, S/4HANA. ఓకే, ఈసీసీ S/4HANA ఇంకా చెప్పలేదు మనం, S/4HANA అని జస్ట్ ఊరికే అంటే చెప్పామంత. ఓకేనా, సి గైస్, మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే S/4HANAకి అలాగే హనాకి మధ్య డిఫరెన్సెస్ గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S/4HANA అలాగే హనా, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ S/4HANA, సో S/4HANAకి సో అలాగే మనకి హనాకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు హనా అంటే ఏంటో తెలుసా? వాట్ ఈస్ మీన్డ్ బై హనా? సో మనకి S/4HANAలో హనా అంటే ఏంటి? సో హనా అంటే డేటాబేస్ అని అర్థం. S/4HANA వేరు, హనా వేరు, గుర్తుపెట్టుకోండి. S/4HANA వేరు, హనా వేరు. హనా అంటే ఏంటి? డేటాబేస్ అని అర్థం. సో S/4HANA అంటే ఏంటి? బిజినెస్ సాఫ్ట్వేర్. S/4HANA అంటే ఏంటి? ఇట్స్ ఏ బిజినెస్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఏమో S/4HANA, హనా ఏమో డేటాబేస్. సో మరి హనా అబ్రివేషన్ ఏంటి? హై పర్ఫార్మెన్స్.
అనలైటిక్ హై పర్ఫార్మెన్స్ అనలైటిక్ అప్లియన్స్ అంటారు. HANA అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలైటిక్ అప్లియన్స్. HANA అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలైటిక్ అప్లియన్స్. సో మనకి S4 HANAలో 4th వర్షన్ ఆఫ్ బిజినెస్ సూట్. ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అన్నమాట. ఇది మనకి 4వ తరానికి సంబంధించిన 4th వర్షన్. ఇది 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్. ఓకే, S4 HANA అనేది ఏంటి? SAPకి సంబంధించిన 4వ తరం ఇది. ఓకే, SAP HANA ఫర్ బిజినెస్ సూట్ అన్నమాట. ఓకే, ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఓకే, సో మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి హనాకి S4 HANAకి మధ్య డిఫరెన్సెస్ గురించి మనం క్లియర్ కట్గా ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. మనకి ECC వర్షన్ ఉంది. ఏంటిదండి? ECC వర్షన్. ECC వర్షన్లో డేటాబేసెస్ ఏంటి? ECC అంటే బాగా ఓల్డ్ వర్షన్. డేటాబేసెస్ ఏమున్నాయి మనకి? ECC వర్షన్లో SAP వాడికి ఓన్ డేటాబేస్ లేదు. అర్థమైందా? ECCలో SAP వాడికి ఓన్ డేటాబేస్ లేదు. సో మనకి S4 HANAలో నుంచి SAPకి ఓన్ డేటాబేస్ అంటూ వచ్చింది, కానీ ECCలో SAP వాడికి ఓన్ డేటాబేస్ లేదు. థర్డ్ పార్టీ డేటాబేస్ మీద డిపెండ్ అయ్యేది ECC. మనకి ECC సర్వర్ చూసుకున్నట్లయితే సో మనకి ECC కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేసెస్. సో అంటే ఏంటో తెలుసా? ఆర్కిల్ ఉండేది, MS SQL, SQL, ఓకే, IBM DB2. సో ఇలా ఉండేదన్నమాట. అంటే ECC is connected with the third party databases earlier. Okay, earlier ECC has been connected with the third party databases. ECC has been connected with the Oracle, MS SQL, IBM DB2, SQL. ఓకే, అంటే ECC అనేది థర్డ్ పార్టీ డేటాబేస్లతో కనెక్టివిటీ అయ్యేదన్నమాట. ఆరికిల్, MS SQL, IBM DB2 అన్నమాట. SAP ECC has been connected with the third party databases. 4 అంటే థర్డ్ పార్టీ డేటాబేస్ అంటే ఇవే. కానీ S4 HANAలో మనకి డేటాబేస్ ఏంటండి? S4 HANAలో డేటాబేస్ ఏంటి? HANA డేటాబేస్. అంటే SAP has been come up with new database. ఓకే, సో ఈ SAP ఏంటంటే థర్డ్ పార్టీ డేటాబేస్లు నమ్ముకుంటే మనకి గ్లోబల్ లీడర్ అయ్యే ఛాన్సెస్, పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే థర్డ్ పార్టీ డేటాబేస్ ఎప్పుడైతే నమ్ముకుంటున్నామో డిపెండెన్సీ పెరుగుతుంది SAPకి అదర్ ఏరియాస్ మీద. అందుకే ఏంటంటే SAP వాడు ఓన్గా ఒక డేటాబేస్ కావాలి, ఈ థర్డ్ పార్టీ డేటాబేస్ల కన్నా హై పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక డేటాబేస్ని పట్టుకొచ్చాడు. ఆ డేటాబేస్ పేరే HANA డేటాబేస్. ఇక్కడ HANA అంటే ఏంటండి? హై పర్ఫార్మెన్స్ అనలైటిక్ అప్లియన్స్. S4 HANAలో డేటాబేస్ ఏంటిది? HANA డేటాబేస్. S4 HANAలో డేటాబేస్ ఏంటిది? HANA డేటాబేస్. SAP has been connected with third party databases earlier. Now SAP has been come up with a new database. The database is called as HANA database. This database is more this database gives more performance than the ECC databases. ECC databases కన్నా ఇది ఏం చెప్తారంటే 1000 times faster అని చెప్తారు. అర్థమైందా? ఇది SAP వాడు ఎలా డిజైన్ చేశాడంటే ఈ డేటాబేస్ని, HANA డేటాబేస్ని ECC డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చేలాగా ఈ డేటాబేస్ని డిజైన్ చేశారు.
కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఏపిలో మనకి హనా అనేది ఏంటి అంటే డేటాబేస్, S4 హనా అంటే 4th వర్షన్ 4వ తరానికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్. అర్థమైందా? సో మీరు వర్షన్స్ మీరు చూద్దాం సార్, మాకు వర్షన్స్ కావాలి, సో S4 హనా ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి వర్షన్ కావాలి అని అనుకుంటే మనకి వర్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఒక నిమిషం అండి. సో మీరు గూగుల్లోకి వెళ్ళి వర్షన్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మనకి వికీపీడియా ఉంటుంది. చూడండి, ఎస్ఏపి అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఎస్ఏపి అనేది 2015లో నుంచే వచ్చింది. న్యూస్ ఎస్ఏపి ఎప్పుడు వచ్చింది? 2015 నుంచే ఉంది ఎస్ఏపి. ఎస్ఏపిలో మనకి ఆన్ ప్రిమైస్ క్లౌడ్ ఉంటాయి, అలాగే హైబ్రిడ్. S4 హనాలో ఏముంటుంది? ఆన్ ప్రిమైస్, క్లౌడ్, హైబ్రిడ్ 3 ఉంటాయి. కానీ ఈసీసీలో ఓన్లీ ఆన్ ప్రిమైజే. ఆన్ ప్రిమైజ్ వర్షన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు కొత్తగా అంటే ఎస్ఏపి ఎప్పటికప్పుడు ఏంటంటే మార్కెట్కి అనుగుణంగా చాలా సింప్లిఫై చేయడం సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటా వస్తుంది. అందుకే ఎవ్రీ ఇయర్ కూడా మనకి కొత్త వర్షన్ రిలీజ్ అవుతుంది. కొత్త వర్షన్ రిలీజ్ అయిందని చెప్పి కంపెనీస్ పొలవమని కొత్త వర్షన్లోకి వెళ్ళిపోవు. ఓకేనా? ఆ వర్షన్ హిట్ అవ్వాలి, ఆ వర్షన్ బాగా మంచి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు కంపెనీస్ మైగ్రేట్ అవుతాయి. అంతేగాని వెంటనే కొత్త వర్షన్ వచ్చేసింది కదా అని చెప్పి కంపెనీస్ ఇమీడియట్గా మైగ్రేట్ కొత్త వర్షన్లోకి మైగ్రేట్ అవ్వాలి అంటే మళ్ళీ కాస్ట్ కంపెనీకి. అర్థమైందా? సో ఇప్పుడు అందుకే ఏంటంటే ఎస్ఏపి వాడు ఎప్పటికప్పుడు ఏంటంటే మనకి కొత్త వర్షన్స్తో వస్తూ ఉంటాడు. ఓకే, మనకి ఆన్ ప్రిమైస్కి వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ మనకి కొత్త వర్షన్ రిలీజ్ అవుతుంది. సో క్లౌడ్ వచ్చేటప్పటికి మనకి క్వార్టర్లీ రిలీజ్ అవుతుంది. హైబ్రిడ్ అంటే కంపెనీస్ 2 యూజ్ చేస్తే వాటిని హైబ్రిడ్ అంటారు. ఆన్ ప్రిమైజ్, క్లౌడ్ 2 యూజ్ చేస్తే. ఈసీసీలో మనకి క్లౌడ్ ఉందా? లేదు. S4 హనాలో ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఆన్ ప్రిమైజే మనం ఎక్కువగా ఫాలో అవుతాం ఇక్కడ. ఓకే, సో ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అంతేనా? ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి అంటే, సో ఆన్ ప్రిమైజ్ అంటే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ సర్వర్స్, ఓన్ స్టాఫ్ అన్నీ కస్టమైజ్డ్, మనకి కావాల్సిన విధంగా కస్టమైజ్డ్ చేసుకోవడం. దాన్ని ఏమంటాం మనం? ఆన్ ప్రిమైజ్ అంటారు. కానీ హైబ్రిడ్ మోడల్ అంటే క్లౌడ్ అంటే ఎస్ఏపి ఓడి కంట్రోల్లో ఉంటుంది. అది ఆ అప్గ్రేడ్స్ అన్ని ఎవరు చేసుకుంటా వస్తాడు? క్వార్టర్లీ అప్గ్రేడ్స్ కానీ ఇలాంటి అన్ని ఆటోమేటిక్గా ఎస్ఏపి ఓడే చేసుకుంటాడు అనమాట. రెడీమేడ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఆన్ ప్రిమైజ్ వచ్చేటప్పటికి సో మనకి ఎప్పటికప్పుడు మన స్టాఫ్ని పెట్టుకొని మన ఓన్ సర్వర్స్, ఓన్ నెట్వర్క్ ఇవన్నీ పెట్టుకొని చేసుకోవాలి. సో దాన్ని ఏమంటాం మనం? ఆన్ ప్రిమైజ్ అంటాం. పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఆన్ ప్రిమైజ్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాయి. అర్థమైందా? సో క్లౌడ్ వర్షన్ వచ్చేటప్పటికి క్వార్టర్లీ మారిపోతూ ఉంటుంది. కానీ ఆన్ ప్రిమైజ్ ఇయర్లీ ఒకసారి మారుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ S4 హనా ఆన్ ప్రిమైజ్ వర్షన్స్ చూడండి. ఇక్కడ S4 హనా ఫైనాన్స్ 1503 2015లో వచ్చింది. 1511 తర్వాత నుంచి అన్ని 1 ఇయర్కి వచ్చింది. చూడండి, ఇప్పుడు మార్కెట్లో మనకి 2023, 2024 కూడా వచ్చేసింది, అప్డేట్ కాలేదు అంతే. ఓకే, క్లౌడ్ వర్షన్ చూడండి, మార్చ్, మే, ఆగస్ట్, నవంబర్, ఫిబ్రవరి. ఓకే, సో క్లౌడ్ వర్షన్ కూడా మనకి 2024 కూడా క్లౌడ్ వచ్చేసింది మార్కెట్లో. ఓకే, వర్షన్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. S4 హనా అనేది ఇప్పుడు వచ్చింది కాదు, 2015 నుంచే ఉంది మార్కెట్లో. ఇప్పుడే ఫేమస్ బాగా అవుతుంది. ఈసీసీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఈసీసీ 25 ఏళ్ళ నుంచి ఉంది. అర్థమైందా? సో కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ లైక్ 2G లాగా, S4 హనా అంటే అడ్వాన్స్డ్ వర్షన్ లైక్ 5G లాగా. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది మీకు తెలియాలి, వర్షన్ గురించి తెలియాలి అనుకుంటే మనకి
సో వికీపీడియా నోట్ ఇస్తున్నాను, వికీపీడియా చూసుకోండి రిఫరెన్స్ కింద. ఏం అవసరం లేదు. ఓకే, సో మీరు నేర్చుకుంటున్న ప్రజెంట్ వర్షన్ ఏంటి మనం క్లాస్లో చెప్పేది? S/4HANA 2022 అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఈ వర్షన్స్లో నుంచి ఎవరు ఏ క్వశ్చన్స్ అవి ఇంటర్వ్యూలో మీ నాలెడ్జ్ కోసం ఇవన్నీ ఇప్పుడు చెప్పే క్లాసెస్ అన్నీ ఫస్ట్ 1 or 2 ఫస్ట్ క్లాస్ కంప్లీట్గా మీ నాలెడ్జ్ కోసమే. సెకండ్ క్లాస్ ఇది మంచి క్లాస్. రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వర్షన్స్ గురించి కాదు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హనా అండ్ S/4HANA అని చెప్పి ఫ్రెషర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? సో కాబట్టి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఫస్ట్ కా నుంచి బేసిక్ నుంచి వస్తూ ఉంటాం. ఓకే, సో నాన్ ఐటీ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు ఇందులో. వాళ్ళందరూ ఐటీలోకి స్విచ్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ కా నుంచి మనం బేసిక్ అన్ని చెప్పుకుంటూ వస్తాం అనమాట. కాబట్టి ఇందులో ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాం. అందరూ ఒకటే మా దృష్టిలో. కాబట్టి ఈసీసీ వర్షన్ అంటే ఏమేమి డేటాబేస్ ఉంటాయి ఈసీసీ వర్షన్లో చెప్పాలి ఒకసారి? Oracle, MS SQL, SQL, IBM DB2. ఓకే, S/4HANAలో డేటాబేస్ ఏంటి? హనా డేటాబేస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి వై హనా? సో మనకి ఫేమస్ హనా మార్కెట్లో హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పినాం. సో మరి ఎందుకు అంటే ఈసీసీలో డేటాబేస్లో లేనిది S/4HANA హనా డేటాబేస్లో ఏముంది? ఓకే, ఇక్కడ మనం సో అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, ఈసీసీలో లేనిది హనాలో ఏముంది? ఈసీసీ డేటాబేస్లో లేనిది హనా డేటాబేస్లో ఏముంది చెప్పాలి, ఎవరైనా చెప్తారా? ఈసీసీ డేటాబేస్లో లేనిది హనా డేటాబేస్లో ఏముంది? సో ఏంటంటే ఇది కంప్లీట్గా హనా డేటాబేస్ ఏదైతే ఉందో హనా డేటాబేస్ ఈస్ ర్యామ్ హనా అనేది ఏంటిదండి? ర్యామ్ అంటే తెలుసు కదా, ఇది ఈసీసీలో అయితే చిప్స్ ఉంటాయి, డేటాబేస్ హార్డ్ చిప్స్ వాటిలో స్టోర్ అవుతుంది. ఓకే, కానీ హనాలో డేటాబేస్ ఎలా స్టోర్ అవుతుంది? ఇక్కడ ర్యామ్లో స్టోర్, ర్యామ్ ఓరియంటెడ్ అంటే మెమరీ బేస్డ్ డేటాబేస్ ఇది. ఓకే, అందుకే ఇది ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. మెమరీ బేస్డ్ చిప్స్ హార్డ్ చిప్స్లో స్టోర్ అవుతుంది డేటా. ఓకే, సో సిపి అంటే మనకి ర్యామ్ ఓరియంటెడ్ కంప్లీట్. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇది కంపెనీ, ఇది ఎస్ఏపి హనా అనేది. ఓకే, అండ్ డేటాబేస్లో ఎస్ఏపిలో డేటాబేస్లో డేటా వచ్చేటప్పుడు ఎలా స్టోర్ అవుతుంది? సో డేటాబేస్లో డేటా వచ్చేటప్పటికి ఎలా స్టోర్ అవుతుంది అంటే కాలం ఓరియంటెడ్. సో డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందండి? కాలం ఓరియంటెడ్ అంటే టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అన్నమాట. టేబుల్స్లో కాలం ఓరియంటెడ్ అంటే ఇప్పుడు మొత్తం మనకి జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి టేబుల్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? సో డేటాబేస్లో డేటా ఎప్పుడు ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్లో. అలాగే ఇది కాలం ఓరియంటెడ్ అంటే రో ఓరియంటెడ్ ఏమో ఈసీసీ. రో అంటే ఏంటి? అడ్డంగా. కాలం అంటే ఏంటి? నిలువుగా. సో నిలువుగా స్టోర్ అవ్వడం మూలంగా బెనిఫిట్ ఏంటి అంటే డేటా కంప్రెషన్ ఈజ్ పాసిబుల్. అలాగే డేటా కంప్రెషన్ చేసుకోవచ్చు, డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్. సో డేటా కంప్రెషన్ ఈజ్ పాసిబుల్, డేటా రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్. ఒకే టైంలో మనం మల్టిపుల్ యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేసే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఒకటి హనా డేటాబేస్ ఈసీసీ కన్నా బాగా పనిచేయడానికి రీజన్ ఏంటి? హై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఒకటి ర్యామ్ ఓరియంటెడ్, రెండోది డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. దాని మూలంగా డేటాని మనం తగ్గించుకోవచ్చు.
డేటా కంప్రెషన్ పాసిబుల్, రిడెండెన్సీ పాసిబుల్, ప్యారలల్ ప్రాసెసింగ్ ఇస్ పాసిబుల్. ఒకే టైంలో మనం మల్టిపుల్ యాక్షన్స్ ని పర్ఫామ్ చేయగలుగుతాం అనమాట. ఇవి రీజన్స్, మెయిన్ రీజన్స్. ఓకేనా? సో మీరు మనకి చాట్ జీపీటీ అని ఉందండి, చాట్ జీపీటీ. ఓకేనా? అందరూ యూజ్ చేయాలి రానున్న రోజుల్లో. దీంతో చాలా పని ఉంటుంది మనకి. చాట్ జీపీటీ అని చెప్పి టైప్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ మీరు వై హనా కంపేరింగ్ టు ఈసీసీ అని చెప్పి మీకు నచ్చింది రాయండి. ఇక్కడ రానున్న రోజుల్లో దీంట్లోనే మనం వర్క్ చేయబోతున్నాం. ఏంటండి? మెమరీ కంప్యూటింగ్. సో ఈసీసీలో ఏముండయి? ఐబిఎం, డేవిడ్, ఎస్క్యూఎల్ ఉండేవి. డేటా ప్రాసెసింగ్. సో మనకి రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్. S4 హనాలో రిపోర్ట్స్ జనరేట్ చేయడం. అందుకంటే ఒక 6 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు డేటా కావాలంటే తక్కువనే జనరేట్ చేసుకోవచ్చు మనం S4 హనాలో. ఓకే, రిపోర్టింగ్ అండ్ అనలైటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ 1. ఓకే, సో ఇలా మీరు నెట్లో ఎత్తుక్కి కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. అర్థమైందా? ఎవరైనా రేపు పొద్దున అడిగినప్పుడు సో వై హనా అని అడిగితే, ఓకే, హనా is RAM oriented and it's completely memory based database. In ECC, okay, data will be stored in the column row oriented, but in SAP S/4HANA, so data will be stored in the database is a column oriented, so that we can compress the data and data redundancy is possible and parallel processing is possible. And so based upon this we can give the reports and analyticals to the top management అని చెప్పి మీరు ఇంటర్వ్యూలో చెప్పొచ్చు. అర్థమైందా? ఉంటుంది, బట్ ఇక్కడ నేను కొంచెం హై. సో ఇది మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది. ఓకే, సో అంటే మనకి ఇక్కడ హనా అనేది ఏంటంటే ఒక హై పర్ఫార్మెన్స్ డేటాబేస్ అని చెప్పుకుంటున్నాం మనం. వాట్ మై పాయింట్? అందరికీ అర్థమైంది కదా? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డిఫరెన్సెస్, ఎనీథింగ్స్ యూ వాంట్ టు డిస్కస్? ఓకే, ఇమీడియట్ గా డిస్కస్ చేయొచ్చు మీరు. మరి S4 హనా గురించి మనం మాట్లాడదాం. ఓకే, దీన్నే యూజ్ చేయండి మీరు. సో వాట్ ఈస్ S4 హనా? ఇవి తెలియకపోతే ఎట్లా నేర్చుకోండి. చాట్ జీపీటీ అనేది చాలా మంచిది. అర్థమైందా? సో రానున్న రోజుల్లో దీంట్లోనే మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచే చాట్ జీపీటీ నేర్చుకోవాలి. చాట్ జీపీటీ మీకు మించిన గురువు లేరు, ప్రపంచంలో లేరు. అర్థమైందా? కాబట్టి సో చాన్ ఎస్కేతో పాటు చాట్ జీపీటీ కూడా మీ గురువే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకి SAP S4 హనా బిజినెస్ సూట్. సో S4 హనా మీనింగ్ ఏంటి? SAP బిజినెస్ సూట్ ఫర్ హనా. ఇక్కడ రాస్తున్నా చూడండి అబ్రివేషన్. సో మనకి దీని అబ్రివేషన్ ఏంటండి? అబ్రివేషన్ ఏంటి చెప్పండి ఒకసారి. S4 హనా అబ్రివేషన్ ఏంటి? SAP బిజినెస్ సూట్ ఫర్ SAP హనా. SAP బిజినెస్ సూట్ ఫర్ SAP హనా. అర్థమైంది కదా అందరికి? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హనా ఈజ్ ఏ మెమరీ డేటాబేస్, ఇన్ మెమరీ డేటాబేస్. ఓకే, ECC అంటే ఏంటిది? ERP సెంట్రల్ కాంపోనెంట్. ఓకేనా? ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో, ఈ హనా డేటాబేస్ ఉంది కదా, ఈ హనా డేటాబేస్ ని ఓన్లీ S4 హనా ECC ప్లాట్ఫామ్ మీద కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ రన్ దిస్ హనా డేటాబేస్ ఇన్ ECC
as well as S4 HANA. ECC లోనో S4 HANA సాఫ్ట్వేర్ లోనో ఈ డేటాబేస్ రన్ చేయొచ్చు. అర్థమైందా? కానీ మరి ఆరికల్ ని, ఎంఎస్ SQL ని, IBM DB2 ను, SQL ని ఇవి S4 HANA సాఫ్ట్వేర్ మీద రన్ చేయొచ్చా? Shall I run these databases in S4 HANA? చెప్పాలి. So we cannot run the ECC databases in S4 HANA platform. S4 HANA platform లో, ప్లాట్ఫామ్ అంటే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కాదు. ఓకే, S4 HANA ప్లాట్ఫామ్ లో మనం రన్ చేయలేము. ECC డేటాబేస్ల కన్నా HANA డేటాబేస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నప్పుడు దాన్ని రన్ చేయడం అవసరమా మనకి? SAP కూడా ఓన్గా కనిపెట్టుకున్న దేనికోసం? థర్డ్ పార్టీ డేటాబేస్ రన్ చేయడం కోసమా? కాదు. ఓకేనా? అర్థమైందా అందరికీ కూడా? ఓకే, ఎవ్రీవన్ గెట్టింగ్ మీ? అందరికీ అర్థమైంది కదా? ఇప్పుడు మనకి S4 HANA గురించి మాట్లాడుకుందాం. సో S4 HANA లో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పాలి? ఆన్ ప్రిమైస్, క్లౌడ్, హైబ్రిడ్, ఈ మూడు ఉన్నాయి. ఇక్కడ రాసేసాయి. సో S4 HANA లో మనకి ఇక్కడే రాసేస్తున్నాం, చూసుకోండి. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి S4 HANA లో? డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయండి? S4 HANA అనేది మనకి ఆన్ ప్రిమైస్ లో రన్ చేయొచ్చు, క్లౌడ్ లో రన్ చేయొచ్చు, ఓకే, హైబ్రిడ్ మోడ్ లో కూడా రన్ చేయొచ్చు. థర్డ్ పార్టీ క్లౌడ్స్ కూడా యూజ్ చేస్తున్నారు, AWS, Azure, CCP అంట. ఓకే, ఇవి మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. సో S4 HANA అంటే ఏంటి? ఇది S4 HANA ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుంది ఏంటి మనకి? S4 HANA వర్క్స్ ఆన్ 3 servers. Works on mainly so SAP S4 HANA works on mainly 3 servers. ఆ సర్వర్స్ పేర్లు ఏంటి చెప్పండి ఒకసారి? ప్రెజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్. సో మనకి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఇవి. S4 HANA డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటండి? S4 HANA డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఆన్ ప్రిమైస్, క్లౌడ్, హైబ్రిడ్. ఓకే, సో S4 HANA గురించి మనం మాట్లాడితే ఇవి. ఇక్కడ ECCకి S4 HANAకి కీ డిఫరెన్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ డేటాబేస్, ECCలో ఏమేమి యూజ్ చేస్తారు చెప్పాలి? ఆరికల్, SQL. S4 HANAలో HANA అంటే ఏంటి? ఇన్ మెమరీ అని రాసుకోండి అక్కడ. స్పీడ్, బ్యాచ్ ప్రాసెసింగ్, రియల్ టైమ్ ప్రాసెసింగ్, డేటా మోడల్, కాంప్లెక్స్ మెనీ టేబుల్స్, సింప్లిఫైడ్ ఫ్యూర్ టేబుల్స్, యూజర్ ఇంటర్ఫేస్, GUI, SAP, ఫ్యూరీ యాప్స్. ఓకే, S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ఉంటాయి, ECCలో ఫ్యూరీ యాప్స్ ఉండవు. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్, పోస్టింగ్ అంతా కూడా యాప్స్ లో చేస్తారు S4 HANAలో. అర్థమైందా? సో ఇవి ఇచ్చాడు. వై టు మైగ్రేట్ అంటే కంపెనీస్ S4 HANAలోకి మైగ్రేట్ అవటం మూలంగా బెనిఫిట్స్ ఏంటి అంటే ఫాస్టర్ పర్ఫార్మెన్స్, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్,
లోయర్ డేటా ఫుట్ ప్రింట్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, క్లౌడ్ హైబ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అందుకే కంపెనీస్ దీంట్లోకి మూవ్ అవుతాయి అన్నమాట. కంపెనీస్ అన్ని రానున్న రోజుల్లో దేనిలో మూవ్ అయిపోతున్నాయి చెప్పాలి. కంపెనీస్ రానున్న రోజుల్లో దేంట్లో మూవ్ అవుతున్నాయి? ఈసీసీ నుంచి S/4HANAలోకి మూవ్ అవడానికి రీజన్స్ చెప్పండి ఒకసారి. చెప్పాలి. ఫాస్టర్ పర్ఫార్మెన్స్, బెటర్ యూజర్ అంటే ఫ్యూరీ యాప్స్ వచ్చేసినాయి. మనకి ఏమొచ్చేసింది? ఫ్యూరీ యాప్స్. ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ లేవు, S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి సార్. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి అంటే, ఫ్యూరీ యాప్స్ మూలంగా వర్క్ అనేది సింప్లిఫై అయిపోయింది. యాప్స్ లో వర్క్ చేసుకోవచ్చు, మొబైల్లో వర్క్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది నవే డేస్. కానీ ఈసీసీలో యాప్స్ లో మొబైల్స్ లో ఉన్నాయా? లేదు. ఈసీసీలో GUI, యూజర్ ఇంటర్ఫేస్ ఏంటిది? GUI. ఇక్కడ రెండు ఫ్లెక్సిబిలిటీ ఉంది. S/4HANAలో GUI లోనూ పని చేసుకోవచ్చు, అలాగే ఫ్యూరీ యాప్స్ లో కూడా పని చేసుకోవచ్చు. అర్థమైందా? సో కాబట్టి మనకి ఫ్యూరీ యాప్స్ అనేవి మనకి రావటం మూలంగా యూజర్ వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. అంటే యూజర్ ప్రొడక్టివిటీ పెరిగింది. 4 ఇన్వాయిస్లు పోస్ట్ చేసేవాడు 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేయడం అంటే ప్రొడక్టివిటీయే కదా. అర్థమైందా? సో అలాగే మనకి డేటాబేస్ లో మనకి చాలా మార్పులు వచ్చినాయి. హనా డేటాబేస్ రావటం, మనకి టేబుల్స్ అంతకుముందు కాలం ఓరియంటెడ్ కాకుండా రో ఓరియంటెడ్ స్టోర్ అయ్యాయి. ఇప్పుడు కాలం ఓరియంటెడ్ లో స్టోర్ అవటం, టేబుల్స్ ను కూడా తగ్గించేశారు S/4HANAలో. అంతకుముందు టేబుల్స్ ఎక్కువ ఉండేవి, దాని మూలంగా డేటాబేస్ మీద భారం పడేది. ఇప్పుడు ఏంటంటే టేబుల్స్ తగ్గించేసేది కాలం ఓరియంటెడ్ లో పెట్టేశారు అనమాట. సో దాని మూలంగా డేటాబేస్ మీద భారం అనేది కొంచెం తగ్గింది అనమాట. అలాగే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా, IoT, ML ఇవన్నీ కూడా S/4HANAతో ఇంటిగ్రేషన్ అయినాయి అనమాట. సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, జాబులు పోతాయంటే S/4HANAలో ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. అర్థమైందా? ఏం పో. అలాగే మనకి క్లౌడ్ హైబ్రిడ్ ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చేసింది. అర్థమైందా? సో ఇది మనకి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎన్ని సర్వర్స్ ఉంటాయని చెప్పాం? మొత్తం 3 సర్వర్స్. ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఏంటనుకున్నారు? ఫ్యూరీ యాప్స్, యూజర్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటిది? S/4HANA సాఫ్ట్వేర్. అప్లికేషన్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్. డేటాబేస్ సర్వర్ అంటే ఏంటిది? HANA డేటాబేస్. అంటే ఏంటో తెలుసా? అంటే సింపుల్ గా మాట్లాడుకుంటే మనకి 3 సర్వర్లు, ఒకటి డేటాబేస్ కోసం, ఒకటి సాఫ్ట్వేర్ కోసం, ఒకటి ప్రజెంటేషన్ కోసం. 3 సర్వర్స్ ఉన్నాయి. అర్థమైందా అందరికి? ఓకే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయేమో నోట్ చేసుకుందాం మనం. సో మనకి S/4HANA ఫీచర్స్. ఓకే, సో S/4HANA ఫీచర్స్ ఏంటి మనం చూద్దాం మనం. సో ఇన్ మెమరీ కంప్యూటింగ్ హనా డేటాబేస్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది S/4HANA అనేది మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్. హనా డేటాబేస్ ఉంది, ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. ఓకేనా? సింప్లిఫైడ్ డేటాబేస్ మోడల్ అంటే హనాలో డేటాబేస్ తగ్గించేశారు. టేబుల్స్ తగ్గించేశారు. S/4HANAలో టేబుల్స్ తగ్గించారు, కానీ ఈసీసీలో చాలా టేబుల్స్ ఎలా ఉంటాయి? రో ఓరియంటెడ్. సో S/4HANAలో ఎలా ఉంటాయి? కాలం ఓరియంటెడ్. చాలా వరకు టేబుల్స్ తగ్గించేశారు. సో ఫ్యూరీ యాప్స్. సో S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ఉంటుంది, కానీ ఈసీసీలో ఫ్యూరీ యాప్స్ ఉంటుందా? ఉండదు. ఓకేనా? సో రిపోర్టింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అయింది. ఇంటెలిజెంట్ AI మోడల్ అనమాట కంప్లీట్ గా. ఓకే, డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి? డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్. సో S/4HANA అనేది ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతుంది. నేను చెప్పాను, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ అంటే ఒక బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకో, మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన రియల్ టైమ్ సినారియోస్, సిచ్యువేషన్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్ లో పొందవచ్చు అనమాట. ఓకే, సో మనకి S/4HANA చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే 100 ఫాస్టర్ డేటా ప్రాసెసింగ్, రియల్ టైమ్ ఇన్సైట్స్ అండ్ అనలైటిక్స్, మోడర్న్ UI అండ్ ఫ్యూరీ యాప్స్, సింప్లిఫైడ్ ఫైనాన్స్ అండ్ లాజిస్టిక్స్, క్లౌడ్ ఆన్ ప్రిమైజ్ ఫ్లెక్సిబిలిటీ, AI మెషిన్ లెర్నింగ్ ఆటోమేటేషన్. ఇవన్నీ కూడా S/4HANAను చూస్ చేసుకోవడానికి రీజన్స్ అనమాట.
ఇక్కడ మనం బెటర్ ఎక్స్పీరియన్స్ లోయర్ రేట్ ఆఫ్ రూట్మెంట్ లో ఇక్కడ యాడ్ చేద్దామా? ఇవి కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం. ఒకటి ఏంటిది? ఫాస్టర్ అంటే 100 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. ఫాస్టర్ పర్ఫార్మెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది? సో నెక్స్ట్ మనకి సో సింప్లిఫైడ్ ఫైనాన్స్ లాజిస్టిక్స్ చాలా సింప్లిఫై అయిపోయింది ఇక్కడ. ఓకేనా? సింప్లిఫైడ్ ఫైనాన్స్ అండ్ లాజిస్టిక్స్, అలాగే క్లౌడ్ ఆన్ ప్రిమైస్ కంపాటబిలిటీ, ఏఐ మిషన్ లెర్నింగ్ కూడా దీంతో లింక్ అయి ఉండడం మూలంగా ఇది చాలా 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 ఈజీ అయిపోయింది. ఈ పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్తే బాగుంటుంది. చెప్పండి ఒకసారి. వై మైగ్రేట్ అంటే జనరల్ గా కంపెనీస్ మనకి మైగ్రేట్ అవ్వటానికి రీజన్స్ ఏంటి? 2027లో మనకి ఈసీసీ వర్షన్ డెడ్ అయిపోతుంది. ఈసీసీ వర్షన్ వాడతలేదు 2027 తర్వాత. చెప్పాలి ఇక్కడ రీజన్స్ ఏమైనా చదవండి. ఇక్కడ ఆన్లైన్ స్టూడెంట్స్ S/4HANAకి మైగ్రేట్ అవడానికి రీజన్స్ ఏంటో చెప్పండి ఒకసారి. ఆన్లైన్ స్టూడెంట్స్ మాట్లాడాలి. ఫాస్టర్ పర్ఫార్మెన్స్, better user experience, lower data footprint, advanced features, cloud and hybrid flexibility, 100% faster data processing, simplified finance and logistics, AI machine learning and automation. Okay, మొత్తం S/4HANAలో మనకి ఏమేమి సర్వర్స్ ఉన్నాయని చెప్పాం మనం చెప్పాలి. ప్రెజెంటేషన్ సర్వర్, ఫ్యూరీ యాప్స్, అప్లికేషన్ సర్వర్, S/4HANA సాఫ్ట్వేర్, డేటాబేస్ సర్వర్, HANA డేటాబేస్. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఆన్ ప్రిమైస్, క్లౌడ్, హైబ్రిడ్. ఆన్ ప్రిమైస్ అంటే ఏంటి? ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ స్టాఫ్, ఓన్ నెట్వర్క్, ఓన్ లేబర్ అన్ని మిక్సప్ చేసుకొని మనమే ఓన్ గా డిజైన్ చేసుకోవడం, కస్టమైజ్డ్. ఓకే, ఎస్ఏపి కంట్రోల్లో ఉండదు. అదే మనకి క్లౌడ్ అంటే ఎస్ఏపి కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. ఎస్ఏపి కూడా మొత్తం అంతా అప్గ్రేడ్స్ అన్ని కూడా ప్యాచెస్ అప్గ్రేడ్స్ అన్ని కూడా ఎవరు చేస్తారు? ఎస్ఏపి. ఓకే, హైబ్రిడ్ వచ్చేటప్పటికి క్వార్టర్లీ బేసిస్ వర్షన్ రిలీజ్ అవుతుంది, కానీ ఆన్ ప్రిమైజ్ ఇయర్లీ బేసిస్. What is GCP? ఏంటిదండి? What is GCP? I mean, you have Azure and cloud. I mean, go to the little top. I mean, GCP అని ఎక్కడ ఉంది? ఇక్కడ ఏదండి? ఇక్కడ ఉందా? little top. ECC నా? Not ECC. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్. Yeah, AWS and Azure. What is ఓకే, GCP? ఇది థర్డ్ పార్టీ క్లౌడ్ సంబంధించినది. మనకు అవసరంలా ఇది థర్డ్ పార్టీ డేటా క్లౌడ్స్ తో కూడా అంతకుముందు కనెక్టివిటీ అయ్యేది. ఓకే, ఇది మనకు జస్ట్ ఊరికే పెట్టారు. థర్డ్ పార్టీ కనెక్టివిటీ అజూర్, AWS అలాంటిది కూడా. ఓకే, అవి మనకు వాటి. ఓకేనా? సో మనకి ఇది మీకు డిఫరెన్సెస్ మీకు చార్ట్ లో ఇస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఇది తీసుకెళ్ళి మీరు ఏం చేయాలి? రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి వర్డ్ లో పేస్ట్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుందా? రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని ఎక్కడ పేస్ట్ చేసుకోవాలి? వర్డ్ లో పేస్ట్ చేసుకోవాలి. వర్డ్ ఫైల్లో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అలాగే మనకి క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియో వచ్చేస్తుంది. ఇదిగోండి రికార్డ్ వీడియో ఇక్కడ ఉంటుంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాస్ అని చెప్పి డెస్క్టాప్ మీద కానీ లేకపోతే పలానా ప్లేస్లో మీరు సేవ్ చేసుకోవాలి ఇమీడియట్గా. లేకపోతే 30 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఇది అర్థమైందా అందరికీ? 30 days తర్వాత ఏమైపోతుంది? ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా మీరు ఏ వీడియో అయినా సరే ఇమీడియట్గా మీరు సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి ఈ నోట్స్ని తీసుకెళ్ళి వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ ఇలా చదువుకుంటే మీకు ఏంటంటే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఇలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది, మీకు అర్థం కాదు. సో అందుకే ఏంటంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం సింప్లిఫై చేసి ఇచ్చేసారు నోట్స్ రూపంలో. అవి చూసుకోండి. ఇంకా నాకు సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఇదిగోండి. ఓకేనా? ఇంకా డెప్త్గా కావాలి అనుకుంటే ఇది. కాబట్టి ఇంత నేర్చుకొని ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే సో మనం దీని నుంచి ఒక క్వశ్చన్ కూడా ఇంటర్వ్యూలో అడగరు. అర్థమైందా?
ఎవరికైనా చెప్పుకోవడానికి ఇదంతా అర్థమైందా? ఇదంతా ఎవరికైనా చెప్పుకోవడానికి. రేపు పొద్దున S4 హనాకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు? ఒకటి క్లౌడ్ కంపాటిబిలిటీ ఉంది, హైబ్రిడ్ దేంట్లో ఉంది? క్లౌడ్ హైబ్రిడ్ దేంట్లో ఉంది? S4 హనాలో. కానీ ఈసీసీలో ఉందా? లేదు. నెక్స్ట్ ఫ్యూరీ యాప్స్ అనేవి S4 హనాలో ఉన్నాయి, ఈసీసీలో ఉన్నాయా? లేవు. ఈసీసీలో డేటాబేస్లో ఆర్కిల్, MSSQL, IBM DB2, SQL. కానీ S4 హనాలో డేటాబేస్ ఏంటిది? హనా డేటాబేస్. ఈసీసీలో GUI ఉంది, S4 హనాలో ఉందా? ఉంది. S4 హనాలో కూడా GUI యూజ్ చేసుకోవచ్చు, ఫ్యూరీ యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు. అది చెప్పొద్దని మీకు ఆస్కారం. అందుకే ఏంటంటే ఈ పాయింట్స్ చెప్పండి చాలు, ఇంత మించి అవసరం లేదు. ఓకేనా? రైట్ మరి. సో ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. సో అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఇమీడియట్ గా చేసుకోవాలండి. ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సంబంధించి సో మీకు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్ ఇచ్చాను చార్ట్ లో, ఒకసారి చూసుకోండి. నెంబర్స్ ఇస్తున్నాను మళ్ళీ అగైన్ ఒకసారి. సార్ మాకు డైలీ నోట్స్ ఎలా సార్? నోట్స్ ఎలా సార్? ఇది నోట్సేగా ఇచ్చింది. అంటే ఇలా అంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఇలానే ఇస్తారా సార్ నోట్స్? అంటే ఐ మీన్ చాట్ బాక్స్ లో పెడతారా? ఇది మీకు మామూలుగా ఈ బేసిక్ లెవెల్లో కాబట్టి నోట్స్ అవసరం లేదు. తర్వాత నుంచి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, సిస్టమ్ కాన్ఫిగరేషన్ అవన్నీ పీడిఎఫ్ ఇస్తాం. ఓకే, ఈ SAP అంటే ఏంటి, ERP అంటే ఇవి ఏం చేసుకుంటారు? ఇదిగో చాట్ జీపీటీ నోట్స్ కావాలంటే ఇదిగోండి, ఇది తీసుకెళ్ళి ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి వర్డ్లో పేస్ట్ చేసుకోండి, అదే నోట్స్. ఓకేనా? మీకు కావాలి ఇంకా అంటే ఇదిగోండి, దీన్ని క్లిక్ చేసి వర్డ్లో పేస్ట్ చేసుకోండి, సరిపోతుంది, అదే నోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేశారు కదా, దీన్ని ఇలా క్లిక్ చేశారు అనుకో, ఇక్కడ సో ఇది మీరు ఇక్కడ జస్ట్ ఇలా పేస్ట్ చేస్తే వర్డ్లో వచ్చేస్తుంది కదా, ఇదే నోట్స్. దీన్ని సేవ్ చేసుకుంటే నోట్స్. ఓకే, ఇది జస్ట్ లైక్ ఏంటంటే మీకు బేసిక్ సెషన్స్ అంటే ఏంటి, బేసిక్ సెషన్స్ ఇదంతా ఓరియంటేషన్. సో నాన్ ఐటీ SAPలో కన్వర్ట్ అవ్వడానికి నోట్స్. అర్థమైందా? తర్వాత నుంచి PPTలు ఇస్తాం, PDFలు ఇస్తాం, ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తాం, అడ్వాన్స్డ్ ఉంటాయి. ఓకేనా? ఇవి అవసరం లేదు. ఇవి ఏంటంటే జస్ట్ లైక్ మామూలుగా ఊరికే లెర్నింగ్ ఇది. ఓకే, జస్ట్ లైక్ ఏంటంటే SAP అంటే ఏంటి, ERP అంటే ఏంటి, S4 హనా అంటే ఏంటి, హనా అంటే ఏంటి, మీకు ఒక ఐడియా అనమాట. ఓకేనా? తర్వాత నుంచి మెయిన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది చూడండి సిస్టమ్ మీద, అప్పుడు మొత్తం అన్ని నోట్స్ ఇస్తాం. నెంబర్ ఆఫ్ PPTs ఉన్నాయి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. Do you have a class tomorrow? ఉందండి. I mean, you said weekends will not have any calls, but right now. వీకెండ్స్ ఉండదండి. వీకెండ్స్ ఉంటే డెఫినెట్ గా చెప్తాం మేము. ఓకేనా? Okay, so we have a class tomorrow and Sunday both, you're saying? See, tomorrow class is there or not, we will give in the chart. Okay, we will notify in the chart. Okay, so today class is there, right? So we have already mentioned that. ఒక చిన్న డౌట్. ఒకవేళ క్లాస్ ఉంటే ఇక్కడ పెడతానని we have class now అని చెప్పి, ఓకే, ఒకవేళ క్లాస్ లేకపోతే నో క్లాస్ అని చెప్పి చార్ట్లో పెట్టేస్తాం. ఓకేనా? సో 1 day బిఫోర్ పెట్టేస్తాం మ్యాథ్స్. ఓకే సార్, ఒక చిన్న డౌట్ ఉంది సార్. హలో, చెప్పండి. మనకి క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ లోపు ఒక 1 hour అనేది క్లారిఫికేషన్ సెక్షన్ పెడతారని చెప్పారు మీరు డెమో క్లాస్ లో. 1 hour ఎక్కడ బెటర్ అండి క్లారిఫికేషన్? ఇది స్కూల్ కాదు. నో ఇప్పుడు కాదు. వినండి, మీకు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. మీకు అంత ఎక్స్పెక్టేషన్ ఉంటే వేరే చోట నేర్చుకోండి. మా పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసు 45 minutes ఉంటుంది. 45 minutesలో మీరు ఇవి ఏమైనా డౌట్స్ ఉంటే 45 minutes సెషన్లో అడగాలి. ఓకే, సో నెక్స్ట్ మీరు చార్ట్లో పెట్టాలి. డౌట్స్ ఉంటే అది డౌట్స్ మేము క్లారిఫై చేస్తాం చార్ట్లో పెడితే. అండ్ నెక్స్ట్ మళ్ళీ నాతో ఇంటరాక్ట్ అవ్వాలంటే నెక్స్ట్ డే. ఓకేనా? సో ఎందుకంటే నాకు టైం ఉండదు బేసిక్గా. అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సు. ఓకేనా? ఇది రీసెర్చ్ ఓరియంటెడ్. రీసెర్చ్ అంటే ఏంటి? సో ఐటీ ఇది. ఓకే, ఇది మనకి కాలేజీ ఆ టైప్ కాదు. ఇక్కడ ఏంటంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకోవాలి, సెల్ఫ్ లెర్నింగ్ ఇది. మేమేంటంటే ఒక గైడెన్స్ ఇస్తాం, అంతేగాని మీకు వెనకాల పడి మీకు మొత్తం స్కూల్కి మళ్ళీ కాలేజీకి మళ్ళీ ఇదేంటి అదేంటి అంత మాకు టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. ఓకే, దగ్గర 200-500 స్టూడెంట్స్ ఉంటారు మాకు. కాబట్టి ఇది ఫ్లెక్సిబిలిటీ అయితే ఇది.
ఓకేనా? మీకు నచ్చితే యూ విల్ కంటిన్యూ ఆర్ఎల్స్ మీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.